హలో వివర్స్, అందరికీ నమస్కారం. నేను నాగరాజ్ జీపీ, మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కోసం చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉన్న కొద్ది నిమిషాలు ఈ వీడియోని చూడండి. మీకు యూజ్ అవుతే యూజ్ చేసుకోండి, లేదు మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్. హాయ్ వీవర్, మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విఏ డెవలపర్స్ టెక్ ఫ్రీడమ్ వాళ్ళ అప్లికేషన్ ఏదైతే టెక్ ఫ్రీడమ్ ఉందో దాన్ని పర్చేజ్ చేయడానికి 50% ఆఫర్ని ఇచ్చారు. అంటే దాని యాక్చువల్ ప్రైస్ 299 అంటే 300 రూపీస్, దాన్ని 149 రూపీస్కే ఇస్తున్నారు. కావాలనుకున్న వాళ్ళు దీన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ ఆఫర్ వాల్యూ 26 ఏప్రిల్ 2026, 26 ఏప్రిల్ 2026 నుండి మే 3, 2026 వరకు మాత్రమే ఉంటుంది. ఈ వారం పాటు మాత్రమే మీరు 50% కన్సెషన్తో అంటే 149 రూపీస్కి 1 ఇయర్ ప్రీమియంని మీరు పర్చేజ్ చేయవచ్చు. ఇక్కడ ఈ విషయం చాలామందికి తెలుసు, అయితే కొంతమందికి తెలిసిన వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని నేను మీ ముందుకు తెస్తున్నాను. ఆ డౌట్ ఏంటంటే, అందరికీ వస్తుందా అంటే 50% కన్సెషన్ 149 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అందరికీ వస్తుందా టెక్ ఫ్రీడమ్? నో, అందరికీ రాదు. మరి ఎవరికి వస్తుంది? న్యూ యూజర్స్, ఎవరైతే ఇది వరకు 1 ఇయర్ కానీ 1 మంత్ కానీ లేదా 7 డేస్ కానీ ఇట్లా వాళ్ళు ఇచ్చిన కన్సెషన్స్తో పర్చేజ్ చేయకుండా ఉండి ఉంటారో వాళ్ళకు మాత్రమే వస్తుంది. అంటే ఇది వరకు టెక్ ఫ్రీడమ్ ప్రీమియం పర్చేజ్ని మీరు కొని ఉండకూడదు. అంటే న్యూ యూజర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కన్సెషన్ రేటు 149కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, వీళ్ళు ఫస్ట్ టైము టెక్ ఫ్రీడమ్ అప్లికేషన్ని 2025 ఏప్రిల్ 29న కన్సెషన్ రేట్కి ఇచ్చారు. ఏప్రిల్ 26, 2026 25 సంవత్సరం 2025 సంవత్సరంలో ఏప్రిల్ 26వ తేదీన ఆ మధ్యన ఇచ్చారు. అయితే ఇదే టైం అనుకోండి, లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వచ్చారు. నేను అప్పుడు ఏప్రిల్ 29న దీన్ని పర్చేజ్ చేశాను. ఏప్రిల్ 29న 147, 149 అప్పుడు ఇచ్చిన ఆఫర్లో పర్చేజ్ చేశాను. అయితే ఇప్పుడు 28 ఏప్రిల్ 2026కి 28 ఏప్రిల్ 2026కి నా 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ పూర్తి అవుతుంది. అయితే దీనికి నేను ఎలిజిబులా? ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏదైతే 26 నుంచి మే 3 వరకు ఇచ్చారో ఆఫర్కి నేను ఎలిజిబులా అంటే కాదు. ఎందుకు కాదు? నేను కొత్త యూజర్ కాదు, నేను పాత యూజర్. ఆల్రెడీ ఒకసారి వీళ్ళ ఆఫర్ని ఉపయోగించుకున్నాను, వే డెవలపర్స్ ఇచ్చిన ఆఫర్ని ఉపయోగించుకున్నాను. కాబట్టి ఒక మనిషికి లేదా ఒక అకౌంట్కి ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కన్సెషన్ ఇచ్చిన ప్రతిసారి ఉపయోగించుకోవడానికి లేదు అని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి న్యూ యూజర్, ఇది వరకు యూజ్ చేయని వాళ్ళు మాత్రమే దీన్ని పర్చేజ్ చేయవచ్చు. కొత్త వాళ్ళకి చాలామందికి డౌట్స్, ఈవెన్ దో నాకు కూడా డౌట్ ఉండిందా, ఇప్పుడు 149తో నేను పర్చేజ్ చేస్తే మరో 1 ఇయర్ వస్తుంది కదా, అంటే అప్పుడు 300 రూపీస్ పెట్టే పని లేదు కదా అనుకున్నాను. బట్ అది మీకు అక్కడ పోతే అలా చూపించదు, రెన్యువల్ ఛాన్సే రాదు, మళ్ళీ మీరు పర్చేజ్ చేయాల్సిందే. లేదు మీరు ఏదన్నా ఆటోమేటిక్గా డెబిట్ కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా డెబిట్ 299 రూపీస్ అవుతుంది, కానీ 149 రూపీస్ అవ్వదు. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు కాబట్టి తెలియజేయడానికే ఈ వీడియో మీ ముందుకు వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందా? తెలుసుంటే మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేశారా? చేయకపోతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్నారా? ఇప్పుడైనా సరే ఉన్న 3-4 రోజుల్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మంచి అప్లికేషన్ మంచి ప్రైజ్లో వస్తున్నప్పుడు ఆ ప్రైస్తో మనం కొనుక్కోవడం మంచిదే కదా. సో ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ రూమ్లో సజెస్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.